బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప ఊచ కోత మొదలైపోయింది. పుష్ప ఎక్కడ చూసినా ఈ మానియా కొనసాగుతోంది. ఏకంగా పుష్ప కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. పుష్ప 1 కి మించి పుష్ప 2 ఇప్పుడు పెద్ద ఎత్తున ఉతికి ఆరేసిందని చెప్పొచ్చు. కలెక్షన్ల మోత మోగిస్తోంది, దద్దరిల్లిపోయింది. రికార్డులన్నీ కూడా బద్దలైపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డులు దద్దరిల్లిపోతున్నాయి. రిలీజ్ రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 దుమ్ము దులిపేసింది. పుష్ప 2 మొదటి రోజు కలెక్షన్లు సుమారుగా 175 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. RRR రికార్డులను బ్రేక్ చేసింది పుష్ప 2. ఈ కలెక్షన్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా పుష్ప 2 రికార్డులు కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే 95 కోట్లకు పైగా వసూలు చేసిన ఏకైక ఒక తెలుగు ఫిల్మ్గా ప్రస్తుతం రికార్డులకు నమోదు చేసుకుంది. ఇక తమిళనాడులో 7 కోట్లు, కన్నడలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 5 కోట్లు వసూలు చేసింది పుష్ప. పుష్ప తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఊచ కోత. ఎక్కడ చూసినా కూడా ఇటువంటి డైలాగ్స్తో అటు అభిమానులే కాదు, సినీ ప్రేక్షకులు ఏకంగా విదేశాల్లో కూడా పుష్ప మానియా కొనసాగుతున్నట్టు అర్థం చేసుకోండి. పుష్ప తీవ్రత ఎలా ఉందనేది ఒక సునామీ సృష్టించేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే తేడా లేకుండా ఇండియా వ్యాప్తంగా తగ్గేదేలే అంటూ పుష్ప పైన పెద్ద ఎత్తున ఆ వర్షాన్ని, అభిమాన వర్షాన్ని కురిపిస్తున్నారు సినీ అభిమానులు. ఒకసారి పుష్ప రికార్డులపై ప్రతినిధి రవిచంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవిచంద్ర, సో పుష్ప రికార్డుల గురించి ఒకసారి మనం తెలియాలంటే ఒకసారి మనం ట్వీట్ చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. తరుణ్ ఆదర్శ్ ట్వీట్ అది. 1 వర్డ్ రివ్యూ. మెగా బ్లాక్ బస్టర్. ఆయన 4.5 రేటింగ్ ఇచ్చేశారు. చాలా జెన్యూన్ క్రిటిక్గా అయితే తరుణ్ ఆదర్శ్కి పేరుంది. బేసిక్గా ఒక సినిమా తీయడం కోసం, సినిమా వచ్చిన తర్వాత రెస్పాన్స్ కోసం ఏ స్థాయిలో ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తారంటే దాంట్లో ముఖ్యంగా తరుణ్ ఆదర్శ్ ఇచ్చే రివ్యూ కోసం కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన 4.5 రేటింగ్ ఇచ్చేశారు. వైల్డ్ ఫైర్ ఎంటర్టైనర్, సాలిడ్ ఫిల్మ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. Reserve all the awards for Allu Arjun. He is beyond fantastic. Sukumar is a magician. The box office typhoon has arrived antuga ani cheppukocharu. Ika Sukumar knows well that Pushpa 2 carries the weight of humongous expectation, and he delivers by crafting a narrative that's packed with the unexpected twists and turns. Precisely why Pushpa 2 works big time. ఈ రకంగా చాలా పొగడ్తలతో ముంచెత్తారు ఆయన. 4.5 రేటింగ్ కూడా కాకుండా సుకుమార్ను ఉద్దేశించి, అల్లు అర్జున్ నటనను ఉద్దేశించి ఆయనకు రావాల్సినటువంటి అవార్డులు వాటంతటా అవే వస్తాయి, అన్ని అవార్డులకు ఆయనకు అర్హత ఉందన్నట్టుగా మెన్షన్ చేస్తూ ఫైనల్ వర్డ్ అన్మిస్సేబుల్ అన్నట్టుగా మెన్షన్ చేశారు ఆయన. మరో ట్వీట్ మనోబాల విజయబాలను కూడా ట్వీట్ చేశారు. ఆయన కూడా 4 రేటింగ్ ఇచ్చారు. టెర్రిఫిక్ అంటూ మెన్షన్ చేశారు. నేను చెప్తే చాలా పదాలు చిన్నపోతాయేమో. ఊచకోత, ఉతి కారేయడం, దద్దరిల్లిపోవడం, సునామీ, ఇవన్నీ పదాలు చాలా చిన్నపోతాయి. పుష్ప 2 ప్రెజెంట్ కొనసాగుతున్నాయి మానియా పైన. రైట్, మరిన్ని అప్డేట్స్ రికార్డులకు సంబంధించి ఎట్లా టాక్ సాగుతోంది, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పుష్ప 2 ఎన్ని రికార్డులు కైవసం చేసుకుంది? ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటి కూడా దాదాపుగా బద్దల కొట్టేసింది పుష్ప 2. సో మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? పుష్ప 2 ఇండియన్ కలెక్షన్ సునామీ సృష్టిస్తుందనే చెప్పొచ్చు. ఫస్ట్ డే అయితే దాదాపుగా అటు ఓవర్సీస్ లో కానీ, ఇండియాలో, బాలీవుడ్ లో కానీ, తెలుగులో కానీ ఎక్కడ చూసినా కూడా ప్రీవియస్ రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేసినటువంటి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ వర్గాలన్నీ తెలియజేస్తున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ లో దాదాపుగా 175 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి. దాదాపుగా 12,000 పైసలకు థియేటర్ లో రిలీజ్ అయింది కాబట్టి టికెట్ రేట్స్ కూడా కొన్ని చోట్ల భారీగా పెరుగు అవకాశం లభించడం కూడా ఈ సినిమా కలెక్షన్ కి కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రీమియర్ షోస్ కూడా చాలా చోట్ల పడ్డాయి. దాంతో కలెక్షన్ లో సునామీ అయితే పుష్ప 2 కి పుష్ప 1 నుంచి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అయితే 98 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది నిజంగా టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఉన్న ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ లో ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది, సెట్ చేసిందని చెప్పాలి. రైట్ రవిచంద్ర, ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు సినిమాలో పుష్పకు ఇప్పుడు కైవసం చేసుకున్న రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఎలా కంపేర్ చేయాలి మనం?
ఖచ్చితంగా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేసిందనే చెప్తాం. ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా 175 కోట్లు రావడం అనేది కాదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది దాదాపు 100 కోట్లు అంటున్నారు. 90 నుంచి 100 కోట్లు అని చెప్తున్నారు. ఫిల్మ్ క్రిటిక్స్, జర్నలిస్టులు, ట్రేడ్ నుంచి వస్తున్న సమాచారం అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో పుష్ప ఒక ట్రెండ్ సెట్ చేసిందని చెప్తున్నారు. తమిళనాడులో కూడా ఒక తెలుగు సినిమా అక్కడ దాదాపు 7-8 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అలాగే మలయాళం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. డాక్టర్ సన్ అంటారు. అలాంటిది మలయాళంలో దాదాపు 5 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కలెక్షన్ సునామీ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమాకి ఈ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ లేవు. పుష్ప 1 నుంచి ఒక క్రేజ్ అయితే, బర్త్ అయితే క్రియేట్ అవుతుంది. అదే కంటిన్యూ అవుతూ ఉంది. పుష్ప 2 కోసం భారతదేశం అంతా కూడా ఎదురు చూశారు. అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉన్న క్రేజ్ ని ఫోకస్ చేస్తూ కలెక్షన్లు కూడా సునామీని సృష్టించింది పుష్ప 2. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద పుష్ప కలెక్షన్ల సునామీ దుందుబి మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డుల మోత మోగిపోతోంది. ఏకంగా తెలుగు వ్యాప్తంగానే కాకుండా అటు దక్షిణ భారతదేశంతో ఉత్తర భారతదేశంలో కూడా రికార్డుల మోత మోగించేస్తోంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించినటువంటి సినిమాగా పేరు నమోదు చేసుకుంది. RRR రికార్డులని బద్దలు కొట్టేసింది పుష్ప 2. కలెక్షన్లకు బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా ఇండియన్ మూవీగా పుష్ప 2 రికార్డు కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక తమిళనాడులో ఒక తెలుగు సినిమా, తెలుగు నటుడు నటించిన సినిమా, పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ ఈ స్థాయిలో రికార్డులు కైవసం చేసుకోవడం బహుశా ఇదే ఫస్ట్ సినిమా, తెలుగు సినిమా. తమిళనాడులో 7 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. కన్నడలో 1 కోటి రూపాయలు, మలయాళంలో 5 కోట్లు వసూలు చేసింది. ఇంకా 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 చెప్పుకుంటూ పోతే రికార్డుల మోత దుందుబి మోగే అవకాశం ఉంది. ఇంకా ఈ మానియా కొనసాగబోతోంది. చివరిగా పుష్ప ఇంకెన్ని రికార్డులు బద్దలు కొట్టిందో చూడాల్సిన ఆ ఎగ్జైట్మెంట్ అయితే కనబడుతోంది. చూద్దాం మరి ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది, ఇంకే అంశాల్లో పుష్ప ఒక ట్రెండ్ సెట్ చేసింది అనేది. నమస్కారం. రామయ్య, ఈరోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.